హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఇంట్లో తులసి మొక్కను ఏ రోజు పెడితే మంచిది, చేయకూడని తప్పులు. హిందూ మతంలో తులసి మొక్క ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందువులు ఈ మొక్కను చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. తులసి లక్ష్మీదేవి రూపమని, అందుకే ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకొని పూజిస్తారు. తులసిని పూజిస్తే ఇంట్లో ఆనందం, శాంతి, ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. అయితే ఒక్కోసారి తులసి మొక్క ఎండిపోతుంటుంది. కొత్తగా తులసి మొక్కను ఏర్పాటు చేయాలి అనుకున్నవారు కూడా ఉంటారు. అలాంటి సందర్భాల్లో మొక్కను నాటడానికి ఏ రోజు మంచిది? పండితులు ఏం చెబుతున్నారు? మత గ్రంథాల ప్రకారం తులసి మొక్కను నాటడానికి ఉత్తమమైన సమయం కార్తీక మాసం. సాధారణంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కార్తీక మాసం వస్తుంది. మీ ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటాలంటే ఇంతకంటే పవిత్రమైన సమయం మరొకటి ఉండదు. కార్తీక మాసంలో తులసి మొక్కను నాటడానికి గురువారం ఉత్తమమైన రోజుగా పరిగణిస్తారు. గురువారం రోజు శ్రీహరి విష్ణువుకు పూజలు చేస్తుంటారు. తులసి శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది. ఆయన విష్ణువు యొక్క అవతారం. అందువల్ల మీరు గురువారం ఇంట్లో తులసి మొక్కను నాటితే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. చైత్రమాసంలో వచ్చే నవరాత్రులలో కూడా మీ ఇంట్లో తులసి మొక్కను నాటవచ్చు. గురు శుక్రవారాల్లో తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి నాటండి. శుక్రవారం లక్ష్మీదేవి ప్రీతిప్రాతమైనదని హిందువులు నమ్ముతారు. అందువల్ల శుక్రవారం తులసి మొక్కను నాటి పూజిస్తే మంచి జరుగుతుందట. శనివారం నాడు మీ ఇంట్లో తులసి మొక్కను కూడా నాటుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు తులసి మొక్కను ఇంటికి తెచ్చినా లేదా ఇంటి ఆవరణలో నాటినా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. తులసి మొక్కను ఏప్రిల్ నుంచి జూన్ నెలలో నాటవచ్చు. ఆ సమయంలో తులసి మొక్క బాగా పెరుగుతుంది. ఇంట్లో తులసి మొక్కను నాటితే ఎప్పుడు నాటాలి? అభిజిత్ ముహూర్తం ఉదయం 11:21 నుంచి మధ్యాహ్నం 12:04 వరకు. ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు సమర్పించకూడదు. ఇక సూర్యోదయం తర్వాత తులసి ఆకులను తీయకూడదు. తులసి మొక్కను ఎప్పుడు దక్షిణ, నైరుతి దిశలో ఉంచవద్దు. తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీరు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి. అప్పుడే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి. ఎండిపోయిన తులసి మొక్కకు ఇంట్లో ఉంచకూడదు. అది మీ జీవితంలో సమస్యలను కలిగిస్తుంది. తులసి మొక్క చుట్టూ పరిశుభ్రత పాటించాలి. బూట్లు, చెప్పులు ఉంచకూడదు. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.